కబ్జాల నుంచి మేము జవహర్ నగర్ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. మీరు ఎక్కడ పోయి ఎంక్వైరీ చేసినా మేము పలానా మనిషికి నోటరీ చేసినాము, నేను కానీ మా డాడీ కానీ మా అన్న కానీ ఎవరమైనా నోటరీ చేసినాం, మా హస్బెండ్ కానీ ఎక్కడైనా నోటరీ చేసినాము అని తీసుకురండి, ప్రూవ్ చేయండి. ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా, మేము రూపాయి ఇచ్చి కొన్నోళ్ళమే తప్ప కబ్జా పెట్టింది ఎక్కడ కూడా లేదు. ఇక ఈ కార్ కలెక్షన్ అనేది మీరు చూసుకున్నట్లయితే మా బిజినెస్ నుంచే వచ్చినాయి. మేము ఇలా రాజకీయంలో మీకు ఫస్ట్ నేను చెప్పిన రాజకీయంలో రాకముందు నుంచే మాకు ఇన్కమ్ అనేది ఉంది. మా కన్స్ట్రక్షన్ బిజినెస్ మా వాళ్ళు పొద్దున 5 గంటలకు లేస్తే మా సెంటరింగ్ పని మాకే ఉంది. ఆ సెంటరింగ్ పని చేసుకుంటున్నాం, ఇంత సంపాదించుకుంటున్నాం, ఉంటున్నాం. ఇది మా ఫ్యామిలీ పరంగా. ఇక రాజకీయంలో కూడా మా బిజినెస్ పైసలే పెడతాం. ఏదైనా ఇప్పుడు సంస్థలకు ఇవ్వాలి, ఆర్ఫనేజ్లలో భోజనాలు పెట్టాలి, అలాంటివి చేయాలన్నా కూడా మేము మా సొంత పైసలతోటే చేస్తాం. రైట్, మీరు మంచి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ నగర్, ఈ బాలాజీ నగర్, ఈ సర్కిల్ మొత్తం కూడా ఏ గుడికి పో, లేకపోతే ఏదన్నా ఆర్ఫనైజ్కి పో, అయ్యప్పకు సంబంధించి ఇచ్చినటువంటి డబ్బులతోటి అక్కడ ఎంతో కొంత ఏదో ఒకటి కనబడుతుంది అని చెప్పేసి. అవును, నిజమే, 100%.